సోదరులు చల్మలశెట్టి రమేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈ రోజున ఈ విజయవాడ మహానగరంలో ఒక మంచి కార్యక్రమానికి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సందు జనార్దన్ గారికి, అలాగే మా ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు మా పెద్దలందరికీ రామకృష్ణ గారు కానీ, జయదాస్ గారు, అలాగే విష్ణు గారు, వీళ్ళందరూ దాస్ గారు, అలాగా ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ వచ్చిన అమ్మలకి అన్నయ్యలకి అందరికీ కూడా నేను ఓపెన్గా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. దయచేసి అపార్థం మాత్రం చేసుకోవద్దు. రాజ్యాధికారం అని ఏనాటి నుంచో మా కాపు పెద్దలు తండ్రి సమానులు ఏనాటి నుంచో పోరాడుతున్నారు. అయ్యా, మీరు ఎప్పుడు పోరాడుతుంటే అప్పుడు ఈ సమాజం నుంచి సామాన్య కార్యకర్తలుగా మేము ప్రతి అడుగు మీ అడుగులో వేస్తూ వస్తున్నాం. కానీ సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు రకరకాల పార్టీ నాయకులు రకరకాల పార్టీల్లో ఉండొచ్చు, మేము కాదను. మీరు వ్యూహాలు రచించాల్సిందే రాజ్యాధికారం కోసం అని చెప్పి ఈ కాపు మిత్రులందరికీ మీరు ఎన్నో సమావేశాలు, ఎంతో కష్టాలు పడుతూ నిర్వహిస్తున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు ఈ 2 నెలల సమయంలో ఇప్పుడు అసలైన యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధానికి మీరు వ్యూహాలు రచించట్లా. ఈ వ్యూహాలు రచించని పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం మా అందరికీ కావాలి. ఈ ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా 199 మంది కూడా ఒకే ఆలోచనతో, ఒకే నిర్ణయంతో ఉన్నారు. కానీ నాయకులందరూ కూడా మీ ఆలోచనతో రకరకాల పార్టీల్లో ఉన్నామంటున్నారు. రకరకాల పార్టీలో ఉండండి. ఎప్పుడు ఉంటారంటే సరైన నాయకుడు మనకి లేనప్పుడు, ఒక నాయకుడు మన కోసం రానప్పుడు మీరు రకరకాల పార్టీల్లో ఉండండి. ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారు వస్తే ఆయన్ని రక్షించుకోలేకపోయాం. తర్వాత చిరంజీవి గారు వస్తే ఆయన కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు వచ్చిన నాయకుడిని మనం ఈ సమయంలో నాయకుల పెద్దలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. వ్యూహాలు రచించండి. మీరు పబ్లిక్ మీటింగ్లు అంత అవసరమో వ్యూహాలు కూడా అంత అవసరం. మీరు వ్యూహాలు రచించడం లేదని నేను అన్నాను, కానీ మీరు పబ్లిక్లో ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఈ కాపు మిత్రులకి అందరికీ కూడా ఉందని చెప్పి నేను ఈ సభామూలకంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి సార్, ఇటువంటి నాయకుడు మళ్ళీ మనకి కనుసూపు మేరల్లో రాడు. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అయ్యా, ఈ రాష్ట్రం మొత్తం కూడా నేను హెచ్చరిక చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదో ఇబ్బందులు పెడదాం అనుకుంటున్నారు, పెట్టండి, పర్వాలేదు, దాన్ని ఎదుర్కొంటాం. కానీ రెండొక ఆలోచన చేస్తే మాత్రం ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారి యొక్క 40 రోజులు కర్ఫ్యూ ఎలా సాధించారో 40 సంవత్సరాలు కర్ఫ్యూ సాధించాల్సిన అవసరం వస్తుందని చెప్పి మీ అధికార పార్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే హెచ్చరిక చేస్తున్నాం. మేము కాపాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. మా ఆశయం పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.